ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. సూచన: రానున్న 24 గంటల్లో వర్షపాతం అధికంగా కురిసే అవకాశం ఉన్నది. కనుక పశువుల కాపర్లు, జాలర్లు, రజకులు, పశువుల కాపర్లు, ప్రజలు మీ ప్రయాణాలను వాయిదా వేసుకోగలరు. కనుక గ్రామానికి దగ్గరున్న చెరువుల వద్ద కానీ, చేపలు పట్టడానికి కానీ బెస్తవారు, చేపలు పట్టేవారు వెళ్ళకూడదు. కొన్ని గ్రామంలో చిన్న చిన్న లో కలవర్స్ని నీటిని దాటే ప్రయత్నము చేయకూడదు. మీ ఏమైనా అత్యవసర ప్రయాణాలు ఉంటే తాత్కాలికంగా విరమించుకొని వర్షం తగ్గిన తర్వాత మీ పనులు చూసుకోగలరు. అంత మట్టుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండలేరు. ఈ సీజన్ అంటే ఈ వర్షం కురుస్తున్న సమయంలో పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, పంచాయతీ శాఖ వారు, ఇరిగేషన్ వాళ్ళం అందరం మండల స్థాయిలో ఉన్న ఆఫీసర్లు అందరం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాము. కనుక ప్రజలు కూడా మాకు సహకరించగలరని తెలియజేస్తున్నాము. పంచాయతీ కార్యదర్శులకు సూచించినాము. టామ్ ద్వారా, గ్రామ మైకు ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయగలరని సూచించినది. ఎలక్ట్రిసిటీ శాఖ వాళ్ళకు విద్యుత్ స్తంభాలు ఎక్కడైతే ఉన్నాయో అలర్ట్గా ఉండమని చెప్పనైనది. మరియు ప్రజలు కూడా అటువంటి చుట్టుపట్టిన ఇనుప స్తంభాల, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ళకూడదని పంచాయతీ సెక్రటరీ ద్వారా, ఎంపీఓ గారి ద్వారా, ఎంపీడీఓ గారి ద్వారా ప్రజలకు కూడా అప్రమత్తం చేయనైనది. మేము మండల స్థాయి అధికారులం అందరము ఈ
మండల స్థాయిలో అందుబాటులో ఉంటాము. ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేయగలరు. మరియు ఈ వర్షానికి ఏవైతే ఇల్లు కూలే పరిస్థితి ఉన్నాయో దాంట్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కూడా సూచించలేనది. అటువంటి ఏవైనా ఉంటే కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా మండల స్థాయి అధికారులకు తెలిపించో తగు చర్య కైకొనబడుతుందని ప్రజలకు సూచిస్తూ జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేయండి. పల్లి సిరికొండ భీమ్గల్ వెళ్ళే ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. అధిక వర్షాలు గత 2 రోజుల నుంచి ఉన్న తుఫాను వల్ల కారణంగా మరో 2 రోజులు తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈరోజు రాత్రి నుండి ఈ పాటితాండా వద్ద భీమ్గల్ దర్పల్లి సిరికొండ వెళ్ళే ఈ రహదారి ఓవర్ఫ్లో అవుతున్నది అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ వద్ద. కాబట్టి ఇక్కడ రోడ్డు మూసివేయబడింది. ఈ ఇందల్వాయి నుండి దర్పల్లి వెళ్ళే ప్రజలు గన్నారం వైపు నుంచి నల్లబెల్లి తాండా మీదుగా వెళ్ళాలి, లేదా డిచ్పల్లి రాంపూర్ నుంచి ఎల్లారెడ్డిపల్లి వయా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ పాత ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి. చిన్న చిన్న రోడ్డు వద్ద ఓవర్ఫ్లో అయ్యే చెరువులు మన అలుగు వారుతున్నందున రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అత్యవసరం అయితేనే ప్రయాణం చేయాలి, లేదంటే ప్రజలందరూ వర్షం పూర్తిగా తగ్గి వరదలు ఉధృతి తగ్గే వరకు ఇళ్లలోనే ఉండాలని పోలీసు వారి విజ్ఞప్తి.